క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలబామా రాష్ట్రంలోని మౌంట్ గోమరీలో పెట్రోలు కొరకు ఆగిన ఒక వ్యక్తి తన వెనుకను కూర్చున్న ఒకరిని వదిలేసి వెళ్ళిపోయాడు. అతడు అలా సుమారు 5 గంటల కంటే ఎక్కువసేపు ప్రయాణించిన తర్వాత తన వాహనము వెనుకనున్న వ్యక్తిని మర్చిపోయానన్న సంగతి గుర్తుకొచ్చింది. ఇంతకు అతడు మరిచిపోయిన వ్యక్తి అతని భార్యయే. ఆ తరువాత అతడు వచ్చిన పట్టణంలో పోలీసుల సహాయంతో తన భార్య ఆచూకీని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. 5 గంటల సేపు ఆమె తనతో లేని విషయాన్ని గుర్తించలేకపోయినందుకు అతడెంతో సిగ్గుపడ్డాడు. ప్రియులారా, అతడు అలా మర్చిపోవటం మనకి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ మనము దేవుని విషయంలో అలాగే చేస్తున్నాం. దేవుని మేలులను గుర్తించుకోలేకపోతున్నాం. సాధారణంగా మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆశీర్వాదాల్లో దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనంలో మోషే ఇశ్రాయేలీయులను ఇలాగ హెచ్చరిక చేస్తున్నాడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఎప్పుడు మరిచిపోయే అవకాశం ఉన్నదంట? 10-11 వచనాలు చూడండి. నీవు కట్టని గొప్ప మంచి పురములలో నివసించినప్పుడు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు పొందినప్పుడు, నీవు త్రవ్వని బావులను నాటని ద్రాక్ష తోటలను పొందినప్పుడు, నీవు కడుపు నిండా తిని తృప్తి పొందినప్పుడు దేవుణ్ణి మరిచిపోకుండా జాగ్రత్త పడుము అని మోషే ఇశ్రాయేలీయులను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మనము దేవుణ్ణి మరిచిపోతే ఏమవుతుంది? మన ప్రార్థనా జీవితం అడుగంటుతుంది. దేవుని మీద ఆధారపడడం తగ్గుతుంది. బాధ మనలను దేవునికి దగ్గర చేస్తుంది. సౌకర్యాలు దేవునికి దూరం చేస్తాయి. దేవుణ్ణి మరిచిపోవటం అంటే చర్చికి రాకపోవటం మాత్రమే కాదు, బైబిల్ చదవకపోవటం మాత్రమే కాదు, ప్రార్థన చేయకపోవటం మాత్రమే కాదు, దేవుడు అవసరం లేనట్టుగా జీవించటం దేవుణ్ణి మర్చిపోవటమే. అలాగే 8వ అధ్యాయం 14వ వచనంలో మోషే ఇంకా ఇలా అంటాడు, నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. మరుపుకు కారణము గర్వమని మోషే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. గర్వం వచ్చిందంటే దేవుని గూర్చిన జ్ఞాపకాలు మనలో నుండి వెళ్ళిపోతాయి. మనమే అన్నింటికీ కారణమని భావించటం జరుగుతుంది. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు నీకెన్నో మేలులు చేశాడు, ఎంతగానో దీవించాడు, నిన్ను స్వస్థపరిచాడు, సౌకర్యాలు ఇచ్చాడు. నీవు అడిగినవన్నిటినీ ప్రభువు నీకు అనుగ్రహించాడు. అలాంటి ప్రభువును మరువకుండా సేవిస్తున్నావా? మరువకుండా ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? మరువకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ఈ మాటలు వింటుండగా మీరు కూడా మీ ప్రాణములతో చెప్పుకోండి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము ఆశీర్వదించబడినప్పుడు, వర్ధిల్లినప్పుడు నిన్ను మరిచిపోయే అవకాశం ఉన్నదని నేటి ధ్యానం ద్వారా మాతో తెలియచేశారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు ఎవరైనా నీవు చేసిన మేలులను మరిచిపోయి నీకు దూరం అయితే, ఈ మాటలు వింటుండగా వారు నిన్ను గుర్తు చేసుకొని నిన్ను సేవించి నిన్ను ఘనపరిచే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.